అందరికీ నమస్కారం. మొహమ్మద్ శ్రీధర్ సూటిగా సుత్తి లేకుండా. ఈరోజు శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందంట. ఇలా ఎవరి గురించి చెప్పుకుంటున్నాం మనం? అరవింద్ కేజ్రీవాల్ గురించి. అరవింద్ కేజ్రీవాల్ అంటే ఐఐటి ఖరగ్పూర్ నుంచి గ్రాడ్యుయేట్ చేశాడు. తర్వాత ఆయన పెద్ద ఐఆర్ఎస్ ఆఫీసరు, మంచి నీతి నిజాయితీ వ్యక్తి. ఆయన గౌరవ అన్నా హజారే గారికి ఈయన జనలోక్పాల్ బిల్లు కోసం ప్రయత్నం చేసి మన నిరసన కార్యక్రమాలు పాల్గొన్నాడు, బాగా చేశాడు. దాంట్లో యాక్టివేషన్ పాల్గొన్నాడు, బాగా చేశాడు ఢిల్లీలో. అయితే ఈయన తర్వాత ఆయనతో విభేదించి ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించాడు. ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించినప్పుడు 2000 ఆయన ఎంత సెన్సేషనల్ అంటే 2013 ఫిబ్రవరిలో అప్పుడు ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మీదే పోటీ చేశాడు డైరెక్ట్గా. ఆయన పోటీ చేయడం డైరెక్ట్ ముఖ్యమంత్రి మీద పోటీ చేశాడు. పోటీ చేసి కూడా 23,000 మెజార్టీతో గెలిచాడు. గెలవటమే కాకుండా 29 సీట్లు 30 సీట్లు 32 సీట్లు వచ్చినాయి. తెలిసి 32 సీట్లు వచ్చినాయి. అయితే మొత్తం ఢిల్లీ అసెంబ్లీ 70 సీట్లు 32 సీట్లు వచ్చేసరికి ఆయనకి ఇబ్బంది అయిపోయి దాన్ని తర్వాత 2015లో అసెంబ్లీ రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్ పోతే 63% ఓటింగ్తో 67 సీట్లు గెలిచాడు. బీజేపీ కేవలం 3 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్ 0 వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో ఆయన గొప్పతనం ఏంటంటే ₹1 డబ్బులు పంచకుండా 67 సీట్లు గెలవడం అంటే సెన్సేషనల్ అయిపోయింది. అలా ఆయన పంజాబ్లోకి, గుజరాత్లోకి పాక్కుంటూ పోతున్నాడు. పంజాబ్లో కూడా మళ్ళీ 2020లో మళ్ళీ ఢిల్లీలో మళ్ళీ 62 సీట్లు గెలిచాడు 70 సీట్లకి. ₹1 డబ్బులు పంచకుండా. ఈ రోజుల్లో డబ్బులు పంచకుండా గెలవడం అనేది సామాన్య విషయం అయితే కాదు. ఏదో ఒక సీటు 6 సీటు అంతకుముందు మన లోక్సత్తా ఒక సీటు గెలిచింది ఇక్కడ మన కోట్పల్లిలో, అదే పెద్ద గొప్ప. కానీ అతను 62 సీట్లు 3 సార్లు వరుసగా ఢిల్లీ సీఎం అయ్యాడు. 2020లో ఢిల్లీ సీఎం. మళ్ళీ ఈ మధ్య కాలం జరిగిన పంజాబ్ ఎలక్షన్లో క్లీన్ స్వీప్ చేశాడు. ఎంత క్లీన్ స్వీప్ అంటే ఆడ పంజాబ్ ముఖ్యమంత్రులు అందరూ ఓడిపోయారు. అకాలీదళ్ పార్టీ కెప్టెన్ అమరీందర్ సింగ్ అని చెప్పేసి పంజాబ్ మాకు మంచి నాయకుడు ఆయన ఓడిపోయాడు. కాంగ్రెస్ పార్టీ ఆడ కొంచెం గట్టిగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అకాలీదళ్ ఏం లేదు, అన్ని క్లీన్ స్వీప్ చేసేసాడు. బాగా మంచి మెజార్టీ చేశాడు అక్కడ. అయిన తర్వాత ఆ టైంలో ఏమైందంటే పార్టీ ఫండ్ కోసం ఆయన ఢిల్లీలో లెక్కర్ పాలసీలో ఏదో కొద్దిగా మార్జిన్ పెంచాడు అనేది ఆయన మీద అభియోగం. అయితే అది విచిత్రం ఏంటంటే మా తెలుగు రాష్ట్రాలకే సంబంధం ఉంది. మాగుంట రాఘవరెడ్డి, శరత్చంద్రారెడ్డి, మన కల్వకుంట్ల కవిత, వీళ్ళందరితో అతను లిక్కర్ బిజినెస్లో కమిషన్ వాళ్ళ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారనేది మెయిన్ ఆరోపణ. అయితే అతను తలుచుకుంటే ఢిల్లీలో మంచి మంచి వ్యాపారవేత్తలు ఉంటారు. ఆయన తలుచుకుంటే ఓటుతో పాటు నోటు కూడా ఏమంటారు బాగుంటే ఇస్తారు. ఎందుకంటే అతను ₹1 డబ్బులు పంచడు ఎలక్షన్లో. పార్టీ ఖర్చుల కోసం అంటే ఒకవేళ ఇలాంటి చిన్న చిన్న కమిటీ తీసుకొని ఉండొచ్చు. ఈరోజు అదే విచిత్రం ఏంటంటే ఆ కుంభకోణం చెప్తున్న బీజేపీ వాళ్ళు చెప్తున్న కుంభకోణం లెక్క ఎంతంటే 100 నుంచి 150 కోట్లు. నిజం చెప్పాలండి, అలా 100 నుంచి 150 కోట్లు అంటే ఒక లోక్సభ అభ్యర్థి ఖర్చు అంటే వాడు నిజం చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఏదో మొత్తానికి గట్టి ప్రూఫ్ దొరికింది. అందువల్ల ఆయన్ని కొంచెం వాళ్ళు ఇబ్బంది పెట్టగలుగుతున్నారు. అయితే వీళ్ళ ఉద్దేశం, బీజేపీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అతను ప్రతిపక్షంలో అంత పాపులర్ లీడర్ అవ్వలేరు. మమతా బెనర్జీ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఆ స్టేట్ దాటి బయట రాలేకపోతున్నారు. కానీ మెల్లగా ఇతను అన్ని స్టేట్కి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇతను కూడా నా మామూలు పార్టీలు అంటే, ఎందుకంటే అవినీతి చేయకుండా ఏ పార్టీ లేదు ఎందుకంటే ఈ భారతదేశంలో. ఎందుకంటే చేయలేకపోతే వాడి సొంతాల వాడి విరాళాలు కానీ అవి కానీ ఇవి కానీ లేకపోతే, కమిషన్ కానీ లేకపోతే ఈ పార్టీలు నడిపే పరిస్థితి లేదు వాడు. ఎందుకంటే మనమే ఓటర్లే కరప్షన్ అయిపోయారు. ఓటర్ డబ్బు లేకుండా ఏది నడవట్లేదు కార్యకర్తలు గణించేవారు కూడా. అందువల్ల అతను ఏం చేశాడు, కొంచెం కమిషన్ కోసం చేసినట్టున్నాడు. అయితే బీజేపీ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చింది. వాళ్ళు ఏంటి, వీడు కూడా మాలాంటి పార్టీ, ఇతను కూడా మాలాంటి పార్టీ, ఇతను మాకనే గొప్పడేం కాదని నిరూపించడం కోసం వాళ్ళు కరెక్ట్గా ఎలక్షన్ టైంలో ఆయన్ని జైల్లో పెట్టగలిగారు. కానీ ఇది మాత్రం మంచిది కాదు. జైల్లో పెట్టచ్చేమో కానీ ఇప్పుడు మంచి ఎలక్షన్ టైంలో అలా పెడతామంటే, ఎందుకంటే ఎప్పుడైనా ఎలక్షన్ జరిగే అందరికి సమాన అవకాశాలు ఉండాలి ప్రజాస్వామ్యం. ఎందుకంటే బీజేపీ వాళ్ళు వచ్చినా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా, ఇంకో వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా
నువ్వు కూడా ప్రజాస్వామ్యతంగా వచ్చావు, రేపొద్దున నువ్వు కూడా ప్రతిపక్షంలో నిన్ను అలాగే చేస్తే అది చాలా అన్యాయం. అయితే కేజ్రీవాల్ గారు ఏదైతే ఉన్నాడో ఆయన భవిష్యత్తు ఏంటనేది ఆయన జైలు పెట్టేసినా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు అది పెద్ద సెన్సేషనల్. అతను కరప్షన్ అంటే అతనికి కూడా కరప్షన్ ఉందని వీడు బీజేపీ వాళ్ళు కొద్దిగా వాళ్ళని కొంచెం ఆధారాలు సంపాదించగలిగారు. చూడాలి ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏంటో, దేశ భవిష్యత్తు. ఎందుకంటే ఇలాంటి పార్టీలు రావడం వల్ల దేశానికి మంచి జరిగింది. డబ్బులు పంచే పని లేకుండా ఎలక్షన్ కానీ గెలవగలిగితే అతను ఆ పార్టీ పేరు ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ అంటే సామాన్య మానవుడు కోసం పెట్టిన పార్టీ అది. అందువల్ల నిజం చెప్పండి, వాళ్ళు ఢిల్లీలో అతను మిగిలిన బడ్జెట్ కూడా అలాంటి పార్టీలు ఉండటం దేశానికి చాలా మంచిది. కానీ అతను కూడా కుంభకోణం ఇరుక్కోవడం ఉంది చాలా బాధాకరమైన విషయం. థ్యాంక్ యూ.